ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా పరిశుద్ధ ఆదివారం, అంతకంటే ముఖ్యంగా 5వ మాసం చివరి దినం అద్భుతంగా దేవుడు నెలంతా కాపాడాడు కదా. అందును బట్టి ఆయన పరిశుద్ధ నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియులందరూ కూడా ఈ నెల రోజులు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఆత్మీయంగా మీరు బలపడ్డారు. అందుని బట్టి నేను మిమ్మల్ని బట్టి సంతోషిస్తూ విశ్వసిస్తూ ప్రభువుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను ప్రేమతో. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుపక్షులకండి. వాక్యాన్ని ధ్యానించి దేవుని యొక్క దీవెన పొందుకోండి. మన బైబిల్స్ దగ్గరలో తెరచి చూడండి. లేని పక్షంలో చదువుతున్న మాటను జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం నుండి మొదటి మాటను చదువుతా ఉన్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు మూసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. దేవుడు తన పరిశుద్ధ మాటను మనకు రక్షించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, స్తోత్రాలు. అద్భుతమైన నీ మాటల చేత అనుదినం మమ్మల్ని తృప్తిపరుచుకుంటూ స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన 5వ మాసము చివరి దినం పరిశుద్ధ దినాన ఇటు రీతిగా మరొకసారి నీ పాద సముఖం నిలిచుండే ధన్యత మాకు ఇచ్చారు. మీకు వందనాలు. నీ కృపాతిశయం బట్టి మేము సంతోషిస్తున్నాం. ఈ దినం కూడా నీ మాటల చేత మమ్మల్ని బలపరచండి. ఘనత మహిమ మీరు పొందండి. యేసయ్య శక్తి కలిగిన నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదవని మాట మనందరికీ తెలుస్తుంది, అవునా కదా? ఎస్, యేసు ప్రభు వారు చెప్పిన మాట, ప్రార్థన రహస్యంలో పోరాటం. రహస్యం తండ్రి ప్రార్థన చేయనాడు. ప్రార్థన అనేది హృదయానికి, చిత్తానికి సంబంధించింది. మనం చేసినటువంటి పనులన్నిటిలో కల్లా ప్రాముఖ్యమైన పని ఏదైనా ఉంది అని అంటే అది ప్రార్థన చేయడమే. కలగనడం కాదు, కలగనడం కాదు. వీళ్ళు గమనించండి, మనకు అతి శ్రేష్టమైన పని ప్రార్థన చేయడం. పిల్లల ఈ దినాల్లో ప్రస్తుత జనరేషన్స్ లేక టెక్నాలజీని బట్టి మనం చూసినప్పుడు ప్రార్థన మీద ఏకాగ్రత కుదరడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మన ఆలోచనలకు హద్దులు ఉండవు. మనిషి యొక్క కోరికకు హద్దులు లేవు, పరిమితులు లేవు. మన మనస్సులో గుమిగూడేటువంటి ఆలోచనలన్నీ కూడా నియంత్రించుకోవడం కూడా చాలా చాలా కష్టం. ఇది నిజంగా పోరాటంతో సమానమే. ఎందుకంటే ప్రార్థన మీద ఏకాగ్రత కుదరాలి అంటే మన ఆలోచనల మీద, ఆలోచనలతో పోరాటం చేయాలి. అయితే మనము చేయాల్సినటువంటి పని మన మనస్సును, మన హృదయాన్ని తండ్రి మీద నిమగ్నం చేసి ప్రార్థించటమే. ఇచ్ఛాపూర్వకమైనటువంటి ఏకాగ్రతతో కూడినటువంటి ప్రార్థన అలవర్చుకోవడం అనేది నిజంగా గొప్ప సుగుణం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ 5వ మాసం అంతా కూడా మనము ఇలాంటి అనుభవం రాలేదేమో, రేపటి దినం నుండి ఒక నూతన అనుభవం రాబోతున్నాం. ప్రార్థన మీద ఏకాగ్రత, రహస్యంలో పోరాటం గమనించాలి. ఆ తర్వాత మాట ఏమన్నాడు? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేయాలి. ప్రార్థించేటువంటి స్థలము వెళ్ళగానే మన మనస్సు అన్య మనస్కతల మీద నుంచి మళ్ళీ ప్రార్థన మీద ఏకాగ్రతకు కుదిరితే అంతకంటే ఇంకేం కావాలి? దేవుడు కోరుకునేది అదే. అందుకే అన్నాడు, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేయమని. అన్య మనస్కతలకు తలుపు మూసేయాలి. మనలో ఉన్నటువంటి భావోద్రేకాలకు తలుపులు మూసేయాలి. మనలో ఉన్నటువంటి ఆవేశాలకు తలుపులు మూసేయాలి. కక్ష కార్పణ్యాలకు తలుపులు మూసేయాలి. ఏమంటే దేవుని మీద తిరుగుబాటు, వాక్యం మీద విద్యత పరిస్థితికి తలుపులు మూసేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు పిల్లల రహస్యములో అనగా స్థలములో ఉన్నటువంటి దేవుడు ఏమండి మనలో ఉన్నటువంటి రహస్య స్థలాన్ని అనగా మన అంతరంగాన్ని ఆయన తేటగా చూస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమండి రహస్యములో తండ్రికి ప్రార్థన చేయాలి. అంతరంగ శుద్ధిగా, ఏమండి అంతరంగము హృదయ అంతరంగంతో మనస్ఫూర్తిగా
మనము ప్రార్థించినప్పుడు ఇక మనలో దేవుని మీద ఎటువంటి సందేహాలకు, సంశయాలకు, ఇంకా చెప్పాలంటే అనుమానాలకు తావు ఉండదు. తండ్రితో మనకు అనన్యత సాధ్యమవుతాయి. మన జీవితంలో అన్ని రంగాల్లోనూ దేవుని యొక్క ప్రమేయం కల్పించాలి. దేవునికి అన్ని ఆయన ఆధీనతకు అప్పగించేయాలి. మనం చేస్తున్న పని, మన నడక, మన ప్రవర్తన, మన జీవిత విధానం అంతటి కూడా ఆయన ఆధీనానికి అప్పగించేయాలి. మన హృదయాల్లో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వభావానికి మరియు పరిశుద్ధాత్మకు నివాసం కల్పించాలి. ఎందుకంటే వాక్యం జ్ఞాపకం చేస్తుంది, దేహాత్మలో ఆయనకు అప్పగించాలి. అప్పుడు మనం చేసేటువంటి ప్రతి ప్రార్థనకు కూడా ప్రతిఫలం అనేది లభిస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఉదయకాల సమయంలో మరి ఈ వాక్యము అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు గదిలోకి వెళ్ళు, తలుపు మూసుకో, రహస్యం తలుపు ప్రార్థన చేయి, అప్పుడు ఆయనకి ప్రతిఫలం ఇస్తుంది. ఎప్పుడు చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ దీనిలో నుండి లోతైన రహస్యం ఏంటంటే ఈ ప్రార్థన రహస్యములో పోరాటం చేయడం. ఆ రహస్యం మందు పోరాటం చేసినప్పుడు మనము అన్య మనస్కతల మీద కానీ, లోక సంప్రదాయాల మీద కానీ, లోక ఆశల మీద కానీ మనసు ఉంచకుండా కేవలము దేవుని మీద మాత్రమే ఏకాగ్రత ఉంచే విధంగా చేస్తుంది ఆ పోరాటం. కనుక ఇది నిజంగా మన జీవితంలో జరిగినప్పుడు ఆ పోరాటంలో విజయం సాధిస్తే కనుక మనకు దేవుడు తప్పనిసరిగా గొప్ప ప్రతిఫలాన్ని, అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. కనుక రానున్న నూతన మాసం వెళ్లే ముందు మనమందరం కూడా ఏకాగ్రత కలిగిన ప్రార్థనతో రహస్యంలో చేసే పోరాటం ద్వారా విజయాన్ని పొందుకోవడానికి సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, ప్రేమ గల మా తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన నీ మాటల ద్వారా అనుదినం బలపరుస్తుంది, స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన మా జీవితంలో విధించినటువంటి కృప, మా జీవితం నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది బిడ్డలు వింటున్నారు, వాక్యం బలపడుతుంటుండగా మరింత మందిని బలపరచండి, పాలిభాషలు చేయండి. కేవలం నీ నామ మహిమార్థమై మీ ఆత్మ సంచారం చేయడంతో నడిపించండి. సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోండి. ఈ దినము జరగబోతున్న ప్రతి ఆరాధనను మీ యొక్క స్వాధీనం అందించుకుని మీ నామ మహిమార్థం నడిపించండి. క్రీస్తు వారి ఉన్నతమైన నామం నడుపుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్.